నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని లోకేష్ గారు ముందే అంచనా వేసి చెప్పేశారు. అయితే 11లో 1 లేచిపోతుంది అన్నది కూడా అన్నారు. అయితే అసలు 11లో 1 ఏంటి? అండ్ ముందుగానే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని ఎలా చెప్పగలిగారు లోకేష్ అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. ఏంటి సార్, అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ టైప్లో లోకేష్ గారు ముందే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేశారు. సో ఇప్పుడు జనం కూడా అలాగే ఉంది అనుకుంటున్నారు. అండ్ 11లో 1 లేచిపోతుంది అనేసి అంటున్నారు. అసలు ఆ 11 ఏంటి, 1 లేవడం ఏంటి సార్? అంటే చమత్కారంగా మాట్లాడాడు ఆయన. ఓకే. ఆయన కొంతమంది కార్యకర్తలతోటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉంది అనే దాని మీద ఆయన ప్రస్తావిస్తూ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 1 లేచిపోతుంది, ఇంకొకటే మిగిలిద్ది అని. అంటే 11లో 1 పోతే ఇంకొకటే కదా. సో అంటే ఇంకొకటి 1 మైనస్ 11లో 1 పోతే అంటే 1 ఉంది కదా, ఈ 1 పోతే 1 మిగిలిద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి 1 మిగులుతాడు, మిగతా ఎమ్మెల్యేలు 10 మంది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది తెలుసుకోవట్లేదు ఆయన. కన్ను మూసుకొని తెరిస్తే 2029 వస్తుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాననేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. పైగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ సుధాకర్ రావుని ఈయన హెచ్చరిస్తూ ఆయన ఏమన్నాడు, ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారిపోతే గుర్తుపెట్టుకో, 3 సింహాలు అనేది ప్రతిపక్షాల కోసం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, అధికార పక్షం కోసం కాదు అని చెప్పి ఆయన స్టైల్లో ఒక క్లాస్ బీకాడు. అవన్నీ చూసిన తర్వాత లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కనుక వ్యవహరిస్తూ ఉంటే ఈ 11లో 1 లేచిపోతే 1 మిగిలిద్ది, అంటే జగన్మోహన్ రెడ్డి మిగులుతాడు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు. లాజికల్గా మాట్లాడారు. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని అంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయంగా అసలు ఉండకూడదు, అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఫస్ట్ నుంచి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు. జగన్మోహన్ రెడ్డి ఇంకా చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప నీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదని. అంటే చచ్చిపోవడం అంటే రాజకీయంగా ఆ యాంగిల్లో చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో తొలి రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తొలి రోజుల్లో అయ్యన్న పాత్రని ఏదో నెగిటివ్ యాంగిల్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైన ప్రయాణం మొత్తం కనుక మనం తీసుకుంటే ఆయన ఎప్పుడు నెగిటివ్ షేడ్లోనే వెళ్తూ ఉంటారు. అసలు ఆ ఫ్యామిలీకే నెగిటివ్ షేడ్లో వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయము అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది, చాలా కాలంగా నడిచింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి రోజుల్లో ఆయన యూత్ కాంగ్రెస్ నేతగా ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాడు. కొనసాగుతూ వచ్చిన సందర్భంలో దాదాపు 25 ఏళ్ల పాటు ఒక అసమ్మతి నాయకుడిగా పార్టీలో కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి ఎవరున్నా సరే వాళ్ళ మీద ఏదో రకంగా తిరగబట్టడం, లేదంటే బదనాం చేయటం, లేదంటే ఆ ప్రభుత్వాన్ని ఏదో రకంగా కించపరిచాలు చేయటం చేస్తూ ఉండేవాళ్ళు అనేది రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ముద్ర. చెన్నారెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా, జనార్దన్ రెడ్డి ఉన్న, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న, ఎవరున్నా సరే ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే, టీఎన్జీ ఉన్న ఎవరున్నా సరే ఆ ముఖ్యమంత్రిని బదనాం చేయటం, ఆ ప్లేస్లో తను కూర్చోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. అసమ్మతి నాయకుడిగా పార్టీలో ఉండేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ముద్ర. 25 సంవత్సరాల పాటు ఆయన మొత్తం కెరియర్లో 90% అసమ్మతి నాయకుడు ఆయన. చివరి నిమిషంలో ఆయన ముఖ్యమంత్రి వచ్చింది 2004లో. అంటే లాస్ట్ పొలిటికల్గా లాస్ట్ టెన్యూర్లో ఆయనకి ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. రావడంతో ఒక్కసారిగా ఆయన ఏదో టాలెంట్ ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పటికే జనార్దన్ రెడ్డి వయసు మీద పడిపోయింది, చెన్నారెడ్డి లేడు, పీజీఆర్ చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఉన్నది మిగిలింది రాజశేఖర రెడ్డి. కాబట్టి రాజశేఖర రెడ్డి మహానేతగా కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయాడు. ఆ అసమ్మతి అనేది
క్యారీ అయింది జగన్మోహన్ రెడ్డికి కూడా అనేది రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి కెరీర్ కూడా ఆయన రాజశేఖర రెడ్డి శవం నుంచి ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెంటనే రాజశేఖర రెడ్డి ప్లేస్లో ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. తండ్రి శవం పౌరాలకోటలో ఉంటే అక్కడికి వెళ్లకుండా ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్లో ముఖ్యమంత్రి కావడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అప్పట్లోనే అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే తండ్రి చనిపోయిన తర్వాత వెంటనే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఈ తండ్రి ప్లేస్లో అనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. అందుకే అప్పటి నుంచి కూడా ఆయనకి నెగిటివ్ షేడ్. అప్పటి నుంచి ఏంటి, సరే ఆయన ముఖ్యమంత్రి ఇవ్వలేదు, తర్వాత రోషిని చేశారు. రోషిని చేస్తే రోసి మీద ఇండైరెక్ట్గా అసమ్మతిని వెళ్ళగక్కుతూ రోసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వెళ్ళారు. ఓదార్పు యాత్ర అని చెప్పేసి సాధారణ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణం తాలూకు జీర్ణించుకోలేనటువంటి బాధతో గుండె బయలు చచ్చిపోయారనేటువంటి ఒక ముద్ర వేసి చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించి వాళ్ళకి ఏదో తృడమో పొలమో ఇచ్చి ఆర్థిక సహాయం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ శవాల మీద రాజశేఖర రెడ్డి శవం మీద నుంచి కొన్ని వందల శవాల మీద ఆయన ఓదార్పు అనేటువంటి ప్రయత్నం ఒక యాత్ర చేసి రాజకీయంగా ఎదిగేటువంటి ప్రయత్నం చేశాడు. రోషిని ముఖ్యమంత్రిగా కొనసాగకుండా ఇండైరెక్ట్గా చేశాడు. చేసి లాస్ట్కి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి పోయేలా చేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఇండైరెక్ట్గా ప్లే చేసింది ఇతనే. అసలు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో బలహీనపడటానికి, 2 రాష్ట్రాల్లో ఆచూకీ లేకుండా పోవడానికి 10 సంవత్సరాల పాటు కారణం జగన్మోహన్ రెడ్డిని సరైనటువంటి విధంగా డీల్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది కేసీఆర్ యొక్క అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకి కేసీఆర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్య, అసలు రాష్ట్రం విడిపోయినది కాదు, జగన్మోహన్ రెడ్డి కారణంగానే విడిపోయింది. జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా డీల్ చేయలేక కాంగ్రెస్ పార్టీ ఆయన్ని డీల్ చేయలేని పరిస్థితుల్లో రాజకీయ కోణం నుంచి ఆలోచించి రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్ కూడా. ఇవన్నీ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి అత్యంత అసమ్మతి నాయకుడు, అసంతృప్తివాది, నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి లీడర్ అనేది రాజకీయ వర్గాల్లో ఆయన మీద ఉన్నటువంటి ఒక ముద్ర. సరే, ఆయన 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికలు వెళ్ళిన సందర్భంగా ఆయనకి 67 మంది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ ప్రతిపక్ష హోదాను ఉపయోగించుకొని నానా రకాల మైండ్ గేమ్ ఆడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పక్కదోవ పట్టించాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది, అమరావతి రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని, మొత్తం అక్కడ సామాజిక వర్గం కోసం రాజధాని నిర్మిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రాపగండా తీసుకొచ్చి 2019 కల్లా చంద్రబాబు నాయుడిని దించేలాగా మైండ్ గేమ్ ఆడాడు. ప్రత్యేక హోదా అని చెప్పి ఒక ఉద్యమాన్ని కాలేజీలకు వెళ్ళి ఈయన ప్రత్యేక హోదా తన వల్లే వస్తుంది, తనకి ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించండి అనేటువంటి ఒక ప్రయత్నం చేసి వెళ్ళాడు. సరే, 2019 ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యమంత్రి ఒకసారి ప్లీజ్ అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. అందుకే ఆయనకి 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇంత చేసినప్పటికీ ఆయన రాజకీయ పోకడలో కానీ రాజకీయపరమైన అడుగుల్లో కానీ మార్పు వచ్చిందంటే లేదు. ఇప్పుడు కూడా నెగిటివ్ షేడ్లు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 50 రోజులు అయింది. ఈ 50 రోజుల్లోనే ఏదో జరిగిపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో ఒక నెగిటివ్ షేడ్ని తీసుకెళ్తున్నారు. ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన విపక్ష నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సింది రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి దానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్కి డ్యామేజ్ చేసేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. అంటే ఇక స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్లోనే ఉన్నారండి. నెగిటివ్ షేడ్లోనే వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి అయినా నెగిటివ్ షేడ్లోనే రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడో చూశారుగా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాక ముందైతే సరే ప్రతిపక్ష నాయకుడిగా నెగిటివ్ షేడ్లో వెళ్ళాడు అని చెప్పి అనుకుందాం. ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారుగా, ఒకసారి ప్లీజ్ అంటే ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా ఆయన వెళ్ళినటువంటి యాంగిల్ ఏంది, మొత్తం నెగిటివ్ షేడ్లోనే వెళ్ళాడు కదా, నెగిటివ్ యాంగిల్లోనే వెళ్ళాడు కదా. దాని ఫలితమే కదా ఆయన ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది. అయినా కానీ ఆయన మార్చుకోవాలి పందాన్ని. అది చూసిన తర్వాత లోకేష్
నీ 11 మంది కాదు, నీకు ఒకటి లేచిపోద్ది, ఒకటే ఇహనం నీకు అని చెప్పి ఆయన జోస్యం కాదు, ఇదేమి ఆయన ఆస్ట్రాలజీ గురించి చెప్పలా. ఓకే. జగన్మోహన్ రెడ్డి యొక్క నడవడిక, జగన్మోహన్ రెడ్డి పోకడను చూసిన తర్వాత ఆయన వేసినటువంటి అంచనా అది. ఓకే. రాబోయేటువంటి రోజుల్లో 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు 5 తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, 2 జనసేనతో టచ్లో ఉన్నారు. ఇంకపోతే ఎంతమంది 5 ఒక 3 8 మంది పోతే ఇంక 3 ఉంటారు. 3లో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, కాగా ఇంక 2 కదా. ఆ 2 కూడా పోతే మొత్తం కలిపి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోద్ది. తెలుగుదేశం పార్టీలోనో, బీజేపీలోనో, జనసేనలోనో విలీనం అయిపోద్ది. ఆ దేశంలో అక్కడ కేంద్రంలో కూడా విలీనం అనేటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎన్ని పరిశీలించిన తర్వాతనే లోకేష్ ఒక రాజకీయపరమైనటువంటి ఒక అంచనాకు వచ్చి 11లో ఒకటి లేచిపోద్ది అని అన్నాడు. అది దాని వెనక అంత అర్థం ఉంది. ఓకే.